నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. రాజేంద్ర ప్రసాద్ గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక టిపికల్, అసలు ఏం నాకైతే అర్థం కాలేదు సార్, అది చందనం దొంగలు స్టార్లు అవుతున్నారు అని ఏదో చెప్పారు. అంటే సినిమాల్లో ప్రతి హీరో ఒక్కొక్క క్యారెక్టరు, కొండవీటి దొంగ అంటారు, అడవి దొంగ అంటారు, చందనం దొంగ అంటారు, రకరకాలుగా ఉన్నాయి. ఎలా చూడొచ్చు ఈ నిన్న పుష్ప రిలీజ్కి దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా? ఇన్ని సంవత్సరాలు కాపాడుకున్న ఒక ప్రతిష్టని ఒక్కసారిగా తీసేసుకున్నాడు. చాలామంది అంతే, చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద మనుషులందరూ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇళయరాజా గారు ఉన్నారు. అన్నేళ్ళు సంపాదించుకుందంతా కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మీద కేసేసి పోగొట్టుకున్నాడు. మొన్న రీసెంట్లీ కూడా అంటే ఎక్కడో దగ్గర పొరపాట్లు డొల్లుతూ ఉంటాయి కొంతమందికి. నాలుకలు ఎందుకు ఆ టైంలో అలా స్పందిస్తారో తెలియదు. తాగేసి వస్తారో లేకపోతే పిచ్చెక్కి వస్తారో కానీ, వాడెవడో చందనపు దొంగలు హీరో, ఈరోజు హీరో అని 3 సార్లు అన్నాడు. అవును. ఇతనికి ఎందుకు? తను వచ్చింది హరికథ చెప్పుకోవడానికి. నీకు హరికథ ఏదో నువ్వు చెప్పుకొని సరిగ్గా ఇంటికి ఏడవచ్చుగా. నేను ఎవడేమంటాడు? ఎవడు ఏమి అండు. తీరా వచ్చి చందనపు దొంగల హీరో గురించి నీకెందుకు? యాక్చువల్గా చెప్పాలంటే కథానాయకుడు అంటే ఎవరు? ఆ కథకి అతను నాయకుడు, అంటే ఆ కథని నడిపించే నాయకుడు. కథ మొత్తం సెంట్రిక్ తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది ఏ కథ అయినా పర్లా. ఇప్పుడు వీరప్పన్ మీద ఒక సినిమా తీశాడు. వీరప్పన్ అందులో హీరో, అంటే వీరప్పన్ హీరో అని కాదు, ఆ కథలో వీరప్పన్ హీరో, అంటే కథ వీరప్పన్ చుట్టూ తిరుగుతుంది. ఆ కథ వరకు మాత్రమే మనం చూడాలి. మీకు ఆ కథ ఏంటో తెలుసుకోవడానికి జనాలు వస్తారు. ఆ హీరోని చూడడానికి జనాలు ఎవరు రారు. అండ్ ఆ హీరోని చూసి వెంటనే వెళ్ళి మనం కూడా ఏనుగు దంతాలను స్మగ్లింగ్ చేద్దామని కూడా ఎవరు అనుకోరు. ఇది చాలా తప్పు. ఆ విధంగా ఇప్పుడు ఈయన వచ్చింది, మంచి మంచి సినిమాలు తీశాడు, తప్పేం లేదు. ఇప్పుడు సమాజానికి మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాలు ఆ నలుగురు ఇలాంటివన్నీ తీశాడుగా. మీ శ్రేయోభిలాషి అండ్ దాగుడు ముత్త దండాకోర, ఆ సినిమా నాకు చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు నేను చెప్తాను రాజేంద్ర ప్రసాద్ గురించి. అమ్మో బొమ్మ సినిమా చేశాడు. అండ్ నెక్స్ట్ మొన్న వచ్చిన దాగుడు మూత దండాకోర చేశాడు. ఇవి ఎలా ఉన్నాయంటే మూఢనమ్మకాల్ని ప్రేరేపించేలాగా ఉన్నాయి. మూడో నమ్మకం అంటే చేతబడులు చేసేవాడు హీరో అని నేనంటే మరి ఈయన నటించిన సినిమాలు కూడా అంటే బ్లాక్ మ్యాజిక్ ని ప్రొజెక్ట్ చేసేవాడు హీరో అని మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా 100 ఉంటాయి రాజేంద్ర ప్రసాద్ సినిమాలు తీయాలంటే. ఆయన ఎన్ని సినిమాలు చేశాడు? తనకు అనవసరం. బేసికల్ ఒక కథని నడిపించేవాడినే కథానాయకుడు అంటారు. అది ఏ కథ అయినా సరే, కథ మంచో చెడో, ఆ కథ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1992 స్కామ్ ఉంది, హర్షద్ మెహతా దానికి అతనే హీరో, అదంతే. దాన్ని వేరే మార్చడానికి ఇంకేం లేదు. కోర్స్ దానికి స్కాములు చేయమని కాదుగా, ప్రతి బ్యాంక్ ఎంప్లాయీ అలా చేస్తాడని కూడా కాదు, ప్రతి బ్యాంక్ మేనేజర్ కూడా అలా చేస్తాడని కాదు. అంటే దీనివల్ల ఇప్పుడు బ్యాంకు వాళ్ళందరూ ధర్నా చేయాలి, అంటే మా బ్యాంకులన్నీ ఇలా చేస్తున్నాయా అని. కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. కథ అలా చూపించారంటే సమాజంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ని అలా చూపించారు. ప్రతిదీ దాన్ని మనం అంటే అది సమాజం మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనేది మాత్రం మూర్ఖత్వం. అండ్ ఇంకొకటి, సినిమా వల్లే సమాజం చెడిపోతుంది అని మన వాళ్ళే చెబితే ఇంకా సమాజం ఎట్లా నిందిస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ పిల్లోడు ఇంటి నుంచి ఆ వీధి చివర స్కూల్కి వెళ్ళాలి, దారిలో 3 పాన్ డబ్బాలు కనపడతాయి. ఎవడో ఒకడు సిగరెట్ తాగుతా చూస్తాడు. అదేంటో వాడికి కూడా ఒకసారి పీల్చాలనిపిస్తుంది. వాడు నీ ఇంటనక సిగరెట్ తాగుతా దొరుకుతాడు తల్లికి. ఆ తల్లి ఏం చెప్పుద్ది తెలుసా అందరికీ? ఈడు సినిమాలు చూసి చెడిపోయాడు అంటది. కానీ వాడు చెడడానికి కారణాలు బోలెడు ఉంటాయి. ఫస్ట్ నిందిస్తారు, అంటే ఈజీ టార్గెట్ అయిపోయింది చాలామందికి. ఇది బయట వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఇలా ఉంటుంది. మన సినిమా వాళ్ళ గురించే ఇలా మాట్లాడితే ఇంకా చాలా అనుభవం ఉన్న వ్యక్తి, రకరకాల స్టోరీల్లో హీరోగా చేసిన వ్యక్తి. అండ్ ఈ ఏజ్లో కూడా ఆయనని సెంట్రిక్గా పెడితే ఆడే సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు హరికథ కూడా అలాంటిదే. ఇప్పుడు ఆ నలుగురిలో ఆయన ముసలోడే కానీ హీరో. మీ శ్రేయోభిలాష్లో కూడా ముసలోడే కానీ హీరో. అందగాడు అని ఒక సినిమా చేశాడు, మొత్తం ఎత్తుపల్లి వేసుకొని. ఉంటుంది, అదొక మంచి సందేశాత్మక సినిమాలు తీశాడు. గొప్ప అందుకే నట కిరీటి అన్నారు. ఒక్కసారిగా కిరీటాన్ని కాలుతుంది అన్నట్టు అయిపోయింది. చూడు పరిస్థితి ఎలా ఉంటుందో. అందరి టార్గెట్ పుష్ప అయిపోయింది. నిన్న జాన్వీ కపూర్ ట్వీట్ పెట్టినట్టు, ఇప్పుడు ఇంటర్స్టెల్లార్ని ఎగ్జాంపుల్గా తీసుకొని పుష్పని కంపేర్ చేస్తా ఎవడో వీడియో పెట్టేసి అది చూడు ఇది చూడు అన్నారు. సరే అది చూడు ఇది చూడు, అది సినిమాయే, ఇది కూడా సినిమానే కదా.
మన సినిమాని మనమే పాడు చేసుకుంటే అంతకు మించిన దరిద్రం ఇంకేముంది చెప్పు. ఇది కూడా సినిమానే, వీళ్ళు కష్టపడి తీశారు, వాళ్ళు కష్టపడే తీశారు, వీళ్ళు ఊరికే తీయలేదు, ఆడుతూ పాడుతూ అయితే తీయలేదు కదా. సో సినిమాని ఎప్పుడైతే ఎవరైతే నెగ్లెక్ట్ చేసి మాట్లాడతారో అది మన సినిమా ఇండస్ట్రీలోనే ఉంటారు. అసలు వీళ్ళని పట్టించుకోవడం మానేస్తే వాళ్ళకి అప్పుడు తెలిసి వస్తుంది. ఇప్పుడు ఈయనకు అవకాశాలు ఇవ్వడం మానేసామనుకో, సినిమా వాల్యూ అప్పుడు ఆయనకు తెలిసి వస్తుంది. అంటే అవకాశాలు ఇస్తా పోషిస్తా వచ్చేసరికి వాల్యూ తెలియకుండా పోయింది. ఇది పరిస్థితి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.